హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ సిఏ 360. ఈ వీడియోలో స్పెషల్ వీడియోస్లో భాగంగా మన సిఏ 360 కోర్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మన యాప్లో నేను స్పెషల్ వీడియోస్ అనే ఫోల్డర్లో కొన్ని స్పెషల్ టాపిక్స్ని ఇస్తున్నాను. ఆల్రెడీ బుక్స్ అండ్ ఆథర్స్కి సంబంధించి కానివ్వండి, ఇండియాస్ డిఫెన్స్ ఇంపోర్ట్స్ అనే అంశం గురించి కానివ్వండి, వార్తలు నిలిచిన ప్రాంతాల గురించి కానివ్వండి, అంతర్జాతీయ సంస్థల గురించి కానివ్వండి, వార్తలు నిలిచిన విన్యాసాల గురించి కానివ్వండి, ఇలా స్పెషల్ వీడియోస్ ఏవైతే ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, ప్రతి ఒక్క అభ్యర్థి కూడా తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉంటాయో అటువంటి ముఖ్యమైన అంశాలను నేను కొన్ని టాపిక్స్ని చూస్ చేసి 2023 సంవత్సరంలో జరిగిన ఆయా అంశాలన్నింటినీ కంపైల్ చేస్తూ స్పెషల్ వీడియోగా క్విక్ రివిజన్కి యూజ్ అయ్యే విధంగా ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళే ముందు కూడా మీకు యూస్ఫుల్గా ఉండే విధంగా తక్కువ సమయంలో టోటల్ కనీసం ఒక 40-50 టాపిక్స్ కంప్లీట్ అయ్యే ఉద్దేశంలో భాగంగా ఈ వీడియోస్ని మీకు అందిస్తున్నాను. అందులో భాగంగా ఇప్పుడు మనం యునెస్కోకి సంబంధించి 3 ముఖ్యమైన జాబితాల గురించి చూద్దాము. సో 3 ముఖ్యమైన జాబితాలు. యునెస్కోకి సంబంధించి రకరకాల జాబితాలను విడుదల చేస్తూ ఉంటుంది యునెస్కో. అందులో భాగంగా యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అని చెప్పేసేసి, యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితా అని, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసేసి, ఇలా తరచూ మనం యునెస్కోకి సంబంధించిన సమాచారాన్ని చూస్తూ ఉంటాం. ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, యునెస్కోకి సంబంధించిన క్వశ్చన్ పేపర్లో లేకుండా అసలు క్వశ్చన్ పేపరే ఉండదు. ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఈ సంవత్సరంలో యునెస్కో తరచూ వార్తల్లోకి వస్తుంది. యునెస్కోకి సంబంధించిన కొన్ని పురస్కారాలు వార్తల్లోకి వచ్చినాయి. ఇలాంటివన్నీ కూడా కంపైల్ చేసుకొని చూడాలి మనం. సో ఇప్పుడు ఈ వీడియోలో మనము యునెస్కోకి సంబంధించి క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితా, అందులో చోటు సంపాదించుకున్న కొత్త ప్రాంతాలు లేదా కొత్త సిటీలు ఏంటో చూడాలి. అండ్ నెక్స్ట్ ఎట్ ద సేమ్ టైం యునెస్కోకి సంబంధించి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో చోటు పొందిన 14 ఏవైతే ఉంటాయో వాటి గురించి చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యునెస్కోకి సంబంధించి వరల్డ్ హెరిటేజ్ సైట్స్, భారతదేశంలో ప్రస్తుతం రీసెంట్గా అక్టోబర్ మంత్లో 2 కొత్తగా ఈ జాబితాలో చోటు పొందినాయి. అవేంటి, ఎక్కడ ఉన్నాయి, వాటి యొక్క ప్రత్యేకత ఏంటో చూద్దాము. అండ్ ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే మనందరికీ తెలుసు, నవంబర్ 1వ తేదీన నవంబర్ 1 2023 రోజున, నవంబర్ 1 2023 రోజున 2 సిటీలు, భారతదేశంలోని సిటీలు వార్తల్లోకి వచ్చినాయి. ఒకటి కేరళ రాష్ట్రంలోని కోజికోడ్, రెండవ వచ్చేసి గ్వాలియర్, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్. ఈ 2 సిటీస్ అంటున్నాను, నగరాలు యునెస్కో వారు జారీ చేసిన క్రియేటివ్ సిటీస్ జాబితాలో చోటు పొందినాయి. అలా ఈ జాబితాలో చోటు పొందిన భారతీయ నగరాలు వచ్చేసి మొత్తం సంఖ్య 8కి చేరింది. గతంలో 6 ఉండే. నవంబర్ 1వ తేదీ వరకు 6 నగరాలే ఈ జాబితాలో చోటు ఉండే. ఇప్పుడు మరొక 2 నగరాల చేరికతో ఈ జాబితాలో 8 నగరాలు ప్రత్యేకంగా కనబడుతున్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ యునెస్కోకి సంబంధించిన ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్. యునెస్కో ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేసే ఏ సంస్థ అయినా కూడా వార్తల్లోకి వచ్చిందంటే ఖచ్చితంగా మనం చూడాల్సింది ఆ సంస్థ యొక్క యాక్రోనీమ్ లేదా అబ్రివేషన్. సెకండ్ థింగ్, ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది. థర్డ్ థింగ్ ఆప్షనల్, ఆ సంస్థ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది. కొన్ని డేట్స్ కూడా ఇంపార్టెంటే. సో యునెస్కో అంటున్నాను, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యునెస్కో పేర్లో నుండి చూడండి, యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తుంది. ఎడ్యుకేషనల్ విద్యా సంబంధిత, ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. కల్చర్ అనేది ఇక్కడ కీవర్డ్. మన సంస్కృతికి, మన వారసత్వానికి నిలువుటద్దంగా నిదర్శనంగా నిలిచిన ప్రాంతాలను కానివ్వండి, కోటలను కానివ్వండి, పురాతన కట్టడాలను కానివ్వండి, యునెస్కో ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తూ ఉంటుంది. అలా గుర్తించిన వాటిని వివిధ జాబితాల రూపంలో విడుదల చేస్తూ ఉంటుంది. యునెస్కో గుర్తింపు పొందిన ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంటే. రీసెంట్గా యునెస్కో గుర్తింపు పొందిన ప్రాంతాలు కానీ,
కోటలు కానీ లేదా రైల్వే లైన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇంకా దీంతో పాటు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ డేంజర్ అని కూడా రీసెంట్గా కొన్ని ప్రాంతాలు విడుదల చేసింది. ఇటువంటి వాటిపైన ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అడుగుతారు. మరి ఇలాంటి యునెస్కో యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ అంటే ప్యారిస్. ప్యారిస్ ప్యారిస్ ఎక్కడ? ఫ్రాన్స్. మరి యునెస్కో ఏ సంవత్సరంలో ఏర్పాటైందంటే 1945 నవంబర్ 16th. గుర్తుంచుకోండి, 1945 నవంబర్ 16th రోజున యునెస్కో ఏర్పాటు. సంవత్సరం ఎప్పుడు ఏర్పడిందో, యునెస్కో యాక్రోనిమ్, ప్రధాన కేంద్రం, ఇవి బేసిక్స్. ఇక ఇందులో భాగంగా యాక్చువల్గా ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అనుకుంటుంది, ప్రెడిక్ట్ చేస్తుంది ఏంటంటే ఈసారి ఈ జాబితా పైన క్వశ్చన్ అడుగుతారు. క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్, ఇందులో చోటు పొందిన 2 భారతీయ నగరాలు నవంబర్ 1 2023 రోజున ఇందులో చోటు పొందిన 2 భారతీయ నగరాలు ఏవి అంటారో గుర్తుంచుకోండి. ఒకటి వచ్చేసి కోజికోడ్, రెండవది వచ్చేసి గ్వాలియర్. ఏ రంగంలో, ఏ విభాగంలో చోటు సంపాదించుకునే అంటారు. ఈ జాబితాను యునెస్కో 2004 నుండి ప్రచురిస్తోంది. 2004 నుండి ఈ జాబితాలో కొన్ని సిటీస్ను గుర్తిస్తుంది. ఒక సిటీ దేని ఆధారంగా ప్రత్యేకతను సంతరించుకుంది, ఈ అంశం ఆధారంగా ఈ సిటీస్ని యునెస్కో గుర్తిస్తూ ఉంటుంది. దాదాపు 7 రంగాలు, 7 ఫీల్డ్స్. 7 రంగాల్లో ఏదైనా ఒక నగరం ప్రత్యేకతతో నిలుస్తోంది అనుకోండి, ఆ నగరాన్ని ఆ రంగంలో గుర్తిస్తూ యునెస్కో క్రియేటివ్ సిటీస్ జాబితాలో గుర్తిస్తూ ఉంటుంది. అలా ఇప్పటి వరకు భారతదేశంలో మొత్తం 8 కదా, అవి ఏంటో చూద్దాము. దాని తర్వాత ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్కి సంబంధించిన 14, తర్వాత వరల్డ్ హెరిటేజ్ సైట్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి యునెస్కో క్రియేటివ్ సిటీస్. క్రియేటివిటీ ఇస్ ద బ్యాక్ బోన్ ఫర్ ద పర్టికులర్ సిటీ దట్ ఈస్ ఇన్ యూస్. అంటే ఏ నగరం అయితే ఇందులో చోటు సంపాదించుకుంటుందో అందులో క్రియేటివిటీ అనేది ఏ రంగానికి సంబంధించింది, ఏ రంగం క్రియేటివిటీ రంగం, ఆ నగరం ప్రత్యేకతతో ఉంటుంది. ఆ నెట్వర్క్ జాబితా యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితా. దీన్ని యునెస్కో ఏ సంవత్సరంలో ప్రారంభించింది అంటే 2004. గుర్తుంచుకోండి. ఏమేంటి? టు ప్రమోట్ కోఆపరేషన్ అమాంగ్ ది సిటీస్ విచ్ రికగ్నైజ్ క్రియేటివిటీ యాజ్ స్ట్రాటజిక్ ఫ్యాక్టర్. ఉదాహరణకు హైదరాబాద్ తీసుకోండి, గ్యాస్ట్రోనమీ, ఫుడ్ రిలేటెడ్ ప్రత్యేకత. అలా ఒక్కొక్క నగరానికి ఒక్కొక్క క్రియేటివిటీ బ్యాక్ బోన్గా ఉంటుంది. ఆ క్రియేటివిటీని ఆ సిటీతో కలిపి గుర్తిస్తూ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ని విడుదల చేస్తుంది. గుర్తుంచుకోండి, అర్బన్ డెవలప్మెంట్లో ఆ క్రియేటివిటీ ఏ రంగంలో ఆ సిటీ అనేది క్రియేటివిటీతో ఉంది. దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి కదా, 2015 సంవత్సరం నుండి 2030 సంవత్సరం వరకు ప్రపంచంలోని ప్రతి దేశం కూడా సాధించాల్సిన లక్ష్యాలు, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, మొత్తం 17 గోల్స్ ఉంటాయి కదా. ఆ 17 గోల్స్ లో 11th గోల్ని ఈ టాపిక్ లింక్ చేసుకోవాలి. 11th గోల్ని ఈ టాపిక్ లింక్ చేసుకోవాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 11 దేనికి సంబంధించి అంటే సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. సుస్థిర నగరాలు మరియు కమ్యూనిటీలకు సంబంధించిన గోల్ ఏదంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో 17లో 11వది. సో ఒక టాపిక్ నేర్చుకున్నప్పుడు దాన్ని అనలైజ్ చేస్తూ లింక్ చేస్తూ చూడండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మరి ఇందులో నవంబర్ 1 2023 రోజున 2 నగరాలు ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి భారతదేశం నుండి. ఇప్పటివరకు 8 అయిపోయింది. మరి ఏ రంగాలలో ఒక సిటీని ఏ రంగంలో బ్యాక్ బోన్ గా చూపిస్తూ ఈ జాబితాలో యునెస్కో గుర్తిస్తుందో చూడాలి. మొత్తం 7 ఫీల్డ్స్. ద నెట్వర్క్ కవర్స్ 7 క్రియేటివ్ ఫీల్డ్స్, 7 క్రియేటివ్ ఫీల్డ్స్. ఈ 7 రంగాల్లో ఏదైనా ఒక నగరం ప్రత్యేకతతో వార్తల్లోకి వచ్చింది అనుకోండి, ఆ నగరం యొక్క డెవలప్మెంట్ లో ఆ క్రియేటివిటీ బ్యాక్ బోన్ అనుకోండి, దాన్ని యునెస్కో గుర్తిస్తుంది. ఆ 7 రంగాలు చూడండి: క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్, మీడియా ఆర్ట్స్, ఫిల్మ్, డిజైన్, గ్యాస్ట్రానమీ, ఫుడ్ రిలేటెడ్, లిటరేచర్, సాహిత్యము మరియు మ్యూజిక్. అంటే ఈ జాబితాలో చోటు పొందే ఏ నగరమైనా కూడా ఈ రంగాలలో ఏదో ఒక రంగంలో ఖచ్చితంగా అది ప్రత్యేకతతో కూడుకొని ఉంది అన్నట్టు. మ్యూజిక్ లో భారతదేశం నుండి ఎన్ని నగరాలు యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లో చోటు సంపాదించుకున్నాయి, ఆ నగరాలు ఏంటి అంటారు? ఫిల్మ్ రంగం, ఫిల్మ్ అనగానే మనకు ముంబై గుర్తొస్తుంది. సో ఫిల్మ్ రంగంలో ఏ నగరం గుర్తింపు పొందింది యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితాలో అంటారు. ఇలా చూడాలి. సో ఇక్కడ చూస్తే
ఇప్పుడు మనకు భారతదేశంలో మొత్తం 8కి చేరింది ఈ సంఖ్య 8. సో ఇక్కడ చూడండి కోజికోడ్ అంటే ఇక్కడ కేరళ రాష్ట్రం. కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ క్రియేటివ్ సిటీ నెట్వర్క్ జాబితాలో నవంబర్ 1వ తేదీన చోటు పొందింది. భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. యునెస్కోకి సంబంధించిన సమాచారాన్ని భారత ప్రభుత్వం ప్రకటించింది. 2023 నవంబర్ 1 రోజున చోటు పొందింది. ఏ రంగంలో? లిటరేచర్. సో లిటరేచర్ రంగంలో, లిటరేచర్ ఎడ్యుకేషన్, సో లిటరేచర్ ఫీల్డ్ లో ఈ నగరం చోటు సంపాదించుకుంది యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లో. నెక్స్ట్ గ్వాలియర్ అంటేనే హిస్టారికల్ సిటీ, సంగీతానికి చాలా ఫేమస్. అలాంటిది గ్వాలియర్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. 2023 నవంబర్ 1న చోటు పొందింది మ్యూజిక్ ఫీల్డ్ లో. నెక్స్ట్ శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి 2021 సంవత్సరంలో చోటు పొందింది. ఏ ఫీల్డ్ లో అంటే క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్, కళలకి సంబంధించి. ముంబై అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంది? ఈ సిటీ పేరు చెప్పిన ముంబై అనగానే బాలీవుడ్ గుర్తొస్తుంది, అంటే ఫిల్మ్. ఏ సంవత్సరం? 2019లో. హైదరాబాద్ ఫుడ్ గ్యాస్ట్రోనమీ ఫీల్డ్ లో 2019. చెన్నై క్రియేటివ్ సిటీ ఆఫ్ మ్యూజిక్ లో గుర్తింపు పొందింది. నెక్స్ట్ వచ్చేసేసి జైపూర్ క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ 2015లో గుర్తింపు పొందింది. వారణాసి యూపీలో. సో జైపూర్ అంటే రాజస్థాన్, వారణాసి అంటే యూపీ. క్రియేటివ్ సిటీ ఆఫ్ మ్యూజిక్ 2015లో చోటు పొందింది. గుర్తుంచుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇందులో ఏ రంగాల్లో ఏ నగరం? గుర్తుంచుకోండి. రంగము నగరము అంటే ఏ ఫీల్డ్, ఏ సిటీ ఫేమస్ ఆ ఫీల్డ్లో గుర్తుంచుకోండి. ఇలా యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితా అనేది మనకు మరొకసారి వార్తల్లోకి వచ్చింది. నవంబర్ 1, 2023 రోజున వెరీ వెరీ ఇంపార్టెంట్ బర్నింగ్ ఇష్యూ. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో యునెస్కోకి సంబంధించి ఈ టాపిక్ పైన క్వశ్చన్ అడగవచ్చు. ఈ 2 ఫోకస్ చేయండి. దీంతో పాటు ఇవన్నీ ట్రిగ్గర్ అయినాయి. ఇప్పుడు ఈ ఫీల్డ్ గుర్తుంచుకోండి, నగరం గుర్తుంచుకోండి. డెఫినెట్లీ యూ విల్ గెట్ 1 or 2 క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ టాపిక్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసేసి యునెస్కోకి సంబంధించి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్. టాంజిబుల్ అంటే ఏంటి? వాట్ వీ కెన్ టచ్ ఇస్ టాంజిబుల్. మనం తాకగలిగేది టాంజిబుల్, స్పర్శగలిగేది. ఇంటాంజిబుల్ అంటే ఏంటి? టాంజిబుల్ కి అపోజిట్, తాకలేనివి. సో ఇంటాంజిబుల్ కల్చరల్, సంస్కృతి తాకలేము కానీ మనం దాన్ని ప్రదర్శిస్తాము. కళలు అద్భుతం. అలాంటిది ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో, యునెస్కో జాబితాలో భారతదేశం నుండి ఇప్పటి వరకు 14 చోటు పొందినాయి. అవన్నీ కూడా అద్భుతమైన. దుర్గా పూజ చివరిసారి 2021 సంవత్సరంలో దుర్గా పూజ అంటే మనందరికీ ఒక ఫెస్టివల్. కానీ కోల్కతా వెస్ట్ బెంగాల్లో దట్ ఈస్ లైఫ్, వే ఆఫ్ లైఫ్, లైవ్లీహుడ్. సో దసరా సీజన్లో చూస్తాం కదా, అలాంటి దుర్గా పూజ చివరిసారి 2021లో యునెస్కో యొక్క ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో చోటు పొందింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో మరి ఆ 14వది దుర్గా పూజ కదా. అండ్ రీసెంట్గా భారత ప్రభుత్వము 15th వన్గా ఈ జాబితాలో, యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో 15వదిగా భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని సంస్కృతిలో భాగమైన గర్బా డ్యాన్స్ ఉంటుంది కదా, గర్బా డ్యాన్స్ కి చోటు ఇవ్వండి అని చెప్పేసి భారత ప్రభుత్వము యునెస్కోకి రిక్వెస్ట్ చేశారు. ఇంకా రావాల్సి ఉంది, గుర్తింపు పొందుతుంది. గర్బా డ్యాన్స్ రీసెంట్గా తరచూ వార్తల్లోకి వస్తుంది. రీసెంట్గా దసరా టైంలో ఈ నవరాత్రి ఉత్సవాలు ఏవైతే ఉంటాయో అప్పుడు గర్బా డ్యాన్స్ని ప్రదర్శిస్తూ కొంతమంది యువకులు కూడా చనిపోయారు, గుండె ఆగి. ఆ గర్బా డ్యాన్స్ పైన ఎప్పుడో నరేంద్ర మోదీ గారు రాసిన ఒక పాట రీసెంట్గా అక్టోబర్ 2023లో రిలీజ్ అయింది. కాబట్టి గర్బా డ్యాన్స్ వార్తల్లోకి వస్తుందో చూడండి. గర్బా డ్యాన్స్ కి ఇంకా ఈ జాబితాలో యునెస్కో చోటు ఇవ్వలేదు. ప్రస్తుతానికి అయితే 14వది దుర్గా పూజ. మిగతా 13 ఏవైతే ఉంటాయో చూద్దాము. సో ట్రెడిషన్ ఆఫ్ వేదిక చాంటింగ్ ఏ సంవత్సరంలో గుర్తింపు పొందింది? యునెస్కోకి సంబంధించిన ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో అంటే 2008లో. నెక్స్ట్ రామ్ లీలా ద ట్రెడిషనల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ రామాయణానికి సంబంధించి 2008లో చోటు పొందింది. అండ్ కుట్టియట్టం కేరళకి సంబంధించి 2008లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి రమ్మన్ ఏ సంవత్సరం అంటే 2009లో. జస్ట్ పేరు గుర్తుంచుకోండి, ఏ సంవత్సరమో గుర్తుంచుకోండి. ఈ జాబితాలో దుర్గా పూజ అడుగుతారు. అండ్ నెక్స్ట్ ముడియట్టు కేరళకి సంబంధించిన ఒక కల్చర్, ఒక అద్భుతమైన థియేటర్ ఆర్ట్. సో అది 2010లో. కల్బలియా రాజస్థాన్ రాష్ట్రంలో కల్బలియా అనేది ఒక గిరిజన తెగ,
ఒక తీగ పాములు పట్టేవాళ్ళు. రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి ట్రైబల్ డ్యాన్స్. కరోనా టైంలో ఈ కల్బలియా డ్యాన్స్ చాలా ఫేమస్ అయిపోయింది. సో కల్బలియా దాని యునెస్కో 2010లోనే ఈ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో చోటిచ్చింది. నెక్స్ట్ చౌ డ్యాన్స్ 2010లో చోటు పొందింది. నెక్స్ట్ బుద్ధిస్ట్ చాంటింగ్ ఆఫ్ లడక్ 2012, సంకీర్తన 2013. నెక్స్ట్ ట్రెడిషనల్ బ్రాస్ అండ్ కాపర్ క్రాఫ్ట్ ఆర్టిస్టిక్ వర్క్, ఇది ఎక్కువగా పంజాబ్ ప్రాంతంలో ఉంటుంది, 2014లో. నెక్స్ట్ యోగా, దేశవ్యాప్తంగా యోగా అనేది ఫేమస్. యోగాకి 2016లో చోటిచ్చారు. ఎందులో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్, గుర్తుంచుకోండి. అండ్ నౌరూజ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్నట్టు, ముఖ్యంగా వెస్టర్న్ ఇండియా ప్రాంతాల్లో జరుగుతుంది 2016లో. నెక్స్ట్ కుంభమేళా అనేది మనకు 12 ఏళ్ళకి ఒకసారి వస్తుంది కదా, అది 2017, గుర్తుంచుకోండి. ఇవి యునెస్కోకి సంబంధించి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో ఇప్పటి వరకు భారతదేశం నుండి చోటు పొందినాయి. గుర్తుంచుకోండి. 14 మొత్తం 14th తేదీ అంటారు. నెక్స్ట్ యునెస్కో అనగానే మనకి ఎక్కువగా హిస్టరీకి సంబంధించి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గుర్తొస్తాయి. ప్రపంచ వారసత్వ సంపద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి ఇప్పటి వరకు భారతదేశంలో 42 40+2 ఈ సంవత్సరంలో వార్తల్లోకి వచ్చినాయి. అవి 42 గురించి ఎగ్జామినేషన్లో అడగకపోవచ్చు, లాస్ట్ 4 చూసుకుంటే సరిపోతుంది. 39th వన్ వచ్చేసేసి రామప్ప, మన తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటిది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో చోటిచ్చింది. అండ్ తర్వాత ధోలవీర గుజరాత్కి సంబంధించి ఇప్పుడు 2023 అక్టోబర్ మంత్లో మళ్ళీ వార్తల్లోకి వచ్చినాయి. అండ్ 2 ఏవైతే 2 యునెస్కోకి సంబంధించి చోటు సంపాదించుకున్నాయో వాటిని జోడించి ఏ రంగాల్లో చోటు సంపాదించుకుని ఆ ఏ సంవత్సరంలో యునెస్కోకి సంబంధించి వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందిందో డైరెక్ట్ ఇవన్నీ ఫ్యాక్ట్స్ మనం గుర్తుంచుకోవాల్సిన తప్పదు. ప్రాంతం అడుగుతారు, ఏ సంవత్సరం అని అడగవచ్చు కూడా, ఎందుకంటే రీసెంట్గా వార్తల్లోకి వచ్చినాయి. యునెస్కో గురించి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. మన సంస్కృతి వారసత్వానికి నిలువుటద్దంగా నిదర్శనమవుతున్న ప్రతిబింబాలను ఈరోజు యునెస్కో గుర్తిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వీటికి కీర్తి అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి, కల్చరల్ హెరిటేజ్ అంటే సంస్కృతికి సంబంధించిన సైట్స్ ఇండియాకి సంబంధించి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో ఏవేవి గుర్తింపు పొందినాయి, ఏ ప్రాంతంలో ఏ రాష్ట్రంలో ఉన్నాయి, ఏ సంవత్సరం చూడండి. ఆగ్రా కోట అంటాం, 1983లో ఈ జాబితాలో గుర్తింపు పొందింది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ఆగ్రా కోట 1983లో చోటు పొందింది. ఏ రాష్ట్రంలో ఉంది ఆగ్రా ఫోర్ట్ అంటే ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ అజంతా కేవ్స్, చాలా అద్భుతమైన మురాల్ పెయింటింగ్స్ ఉంటాయి. మురాల్ పెయింటింగ్స్ ఇవన్నీ మీకు బేసిక్స్ హిస్టరీలో తెలుస్తాయి. మురాల్ పెయింటింగ్స్ 1983లో ఇందులో చోటు పొందింది. మహారాష్ట్ర అజంతా ఎల్లోరా కేవ్స్ అంటేనే మనకు మహారాష్ట్ర అంటే ఇవే గుర్తుకొస్తాయి. ఎల్లోరా కేవ్స్ 1983 ఇయర్లో గుర్తింపు పొందింది. యునెస్కో గుర్తించింది ఈ జాబితాలో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో. అండ్ మహారాష్ట్రలో ఉంది. తాజ్ మహల్ ప్రేమకు ప్రతిరూపం అని చేసి మనం చూస్తూ ఉంటాం. తాజ్ మహల్ 1983లో గుర్తింపు పొందింది. ఉత్తరప్రదేశ్ అని గుర్తుంచుకోండి. మనం ఢిల్లీకి వెళ్ళినప్పుడు తాజ్ మహల్ చూస్తాం, కానీ అది ఏదైతే ఉంటుందో ఏరియా పరంగా చెప్తున్నాను. అండ్ గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఎట్ మహాబలిపురం 1984 తమిళనాడు. మహాబలిపురం. సన్ టెంపుల్ కోనార్క్ సూర్య దేవాలయం అంటాం, బ్లాక్ పగోడా అంటాము, 1984 ఒడిషా. వైట్ పగోడా బ్లాక్ పగోడా 2 ఒడిషాలోనే ఉంటాయి. అండ్ చర్చెస్ అండ్ కాన్వెంట్స్ ఆఫ్ గోవా అంటేనే చర్చ్, 1984 అక్కడ ఫ్రాన్సిస్ జావియర్ చర్చ్ ఉంటుంది, సో అది ఫేమస్ గోవా. అండ్ నెక్స్ట్ ఫతేపూర్ సిక్రీ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్, 1986 ఉత్తరప్రదేశ్ నుండి. అండ్ గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఎట్ హంపీకి సంబంధించి 1986 కర్ణాటక రాష్ట్రము. నెక్స్ట్ ఖజురహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ 1986 మధ్యప్రదేశ్. నెక్స్ట్ ఎలిఫెంటా కేవ్స్ 1987 మహారాష్ట్ర. నెక్స్ట్ గ్రేట్ లివింగ్ చోలా టెంపుల్స్ 1987 తమిళనాడు. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఎట్ పట్టడక్కల్, ఇది 1987 కర్ణాటక. అండ్ నెక్స్ట్ శాంతినికేతన్, వెరీ 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 ఇంపార్టెంట్, రవీంద్రుడితో సంబంధం ఉంది. విశ్వభారతి, శాంతినికేతన్ ఈ సంవత్సరం తరచు వార్తల్లోకి వస్తున్నాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి వరల్డ్ హెరిటేజ్ ట్యాగ్తో ఉన్న యూనివర్సిటీగా విశ్వభారతి వార్తల్లోకి వచ్చింది. ఇప్పుడు శాంతినికేతన్ వారసత్వ సంపదలో కల్చరల్ హెరిటేజ్ గా నిలిచింది 2023. సో 2023 రీసెంట్ గా వార్తలోకి వచ్చింది కాబట్టి అడుగుతారు. వెస్ట్ బెంగాల్లో శాంతినికేతన్ రీసెంట్ గా గుర్తింపు పొందింది. అండ్ నెక్స్ట్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ తర్వాత బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ఎట్ సాంచి 1989 మధ్యప్రదేశ్.
అండ్ మౌంటైన్ రైల్వేస్ ఆఫ్ ఇండియా 1999, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్లోని మౌంటైన్ రైల్వేస్. అండ్ హ్యూమన్ టూంబ్ ఢిల్లీలో ఉంటుంది, 1993లో గుర్తింపు పొందింది ఢిల్లీ. అండ్ కుతుబ్ మినార్ అండ్ అట్ ద సేమ్ టైం కుతుబ్ మినార్ మాన్యుమెంట్స్ ఉంటాయి కదా, కుతుబ్ మినార్ దానికి సంబంధించి కుతుబ్ మినార్ చాలా ఫేమస్, మనకు వంగి ఉన్నట్టుగా కనబడుతుంది. సో 1993 ఢిల్లీ. అండ్ మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ బోధ్ గయా, సో 2002 బీహార్ బోధ్ గయా. అండ్ రాక్ షెల్టర్స్ ఆఫ్ భీంబెట్కా కేవ్స్, భారతదేశంలో భీంబెట్కా కేవ్స్ అనేవి వెరీ 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 ఇంపార్టెంట్, మధ్యప్రదేశ్లో ఉంటాయి భీంబెట్కా కేవ్స్. కేవ్ ఆర్ట్స్, మొట్టమొదటి కేవ్ ఆర్ట్స్ అనగానే మీరు హిస్టరీలో నేర్చుకుంటా ఉంటారు. సో మీరు హిస్టరీలో మొదట్లో సిలబస్ స్టార్టింగ్ లోనే భీంబెట్కా ప్రీ హిస్టారిక్ పీరియడ్ లోనే మీరు చూస్తూ ఉంటారు. భీంబెట్కా భారతదేశంలో బయటపడ్డ మొట్టమొదటి కేవ్ ఆర్ట్స్ అవి. సో 2003లో గుర్తించింది యునెస్కో, మధ్యప్రదేశ్లో ఉంటుంది. అండ్ చంపనీర్ పావుగఢ్ ఆర్కియలాజికల్ పార్క్ ఏదైతే ఉంటుందో 2004 గుజరాత్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఛత్రపతి శివాజీ టర్మినల్, సో విక్టోరియా టర్మినల్ అంటారు పాత కప్పుడు, 2004 మహారాష్ట్ర. అండ్ రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్ ఎర్రకోట 2007 ఢిల్లీ. జంతర్ మంతర్ 2010 జైపూర్. అండ్ హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్ 2013 రాజస్థాన్. అండ్ రాణి కే వావ్ వెరీ 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 ఇంపార్టెంట్, రాణి కే వావ్ గుజరాత్ రాష్ట్రము, మన కరెన్సీ పైన కూడా చూసినా కూడా కనబడుతుంది, 2014లో గుర్తించింది యునెస్కో గుజరాత్. ఆర్కియలాజికల్ సైట్ ఆఫ్ నలంద మహావీర నలందలో ఉంటుంది, 2016 బీహార్. అండ్ ద ఆర్కిటెక్చరల్ వర్క్ ఆఫ్ లే కార్బ్యూజియర్, ఇది ఎక్కడ 2016 చండీగఢ్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి హిస్టారిక్ సిటీ ఆఫ్ అహ్మదాబాద్, గుజరాత్ హిస్టరీకి సంబంధించింది, 2017 గుజరాత్. విక్టోరియన్ గోతిక్ అండ్ ఆర్ట్ డెకో ఎసెంబుల్స్ ముంబై, 2018 మహారాష్ట్ర. నెక్స్ట్ జైపూర్ సిటీ 2019 రాజస్థాన్. కాకతీయ రుద్రేశ్వర వెరీ వెరీ ఇంపార్టెంట్, తెలుగు రాష్ట్రాల్లోని మొట్టమొదటిది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ట్యాగ్ ఇచ్చింది దీనికే, కాకతీయ రుద్రేశ్వర టెంపుల్ గుర్తుంచుకోండి. 2021 ఇయర్ అడుగుతారు, తెలంగాణ. అండ్ నెక్స్ట్ వచ్చేసి దోలవీర 2021 భారతదేశంలో గుర్తింపు 39వ 40వ. సో దోలవీర హరప్పన్ సైట్, మీరు హరప్ప సింధు నాగరికత చూస్తారు గుజరాత్. అండ్ లాస్ట్ కనబడుతుంది ఏంటంటే హోయసాల కట్టడాలు, హోయసాల టెంపుల్ కాంప్లెక్స్ అంటారు. ఈ 2020 భారతదేశంలో చివరిసారిగా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లో గుర్తింపు పొందిన చివరి రెండేంటో గుర్తుంచుకోండి. శాంతినికేతన్ రవీంద్రుడితో సంబంధం ఉంది వెస్ట్ బెంగాల్ 2013లో. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి హోయసాల 2023 ఎక్కడ కర్ణాటక, హోయసాల కట్టడాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి నేచురల్ హెరిటేజ్, సో ప్రకృతి పరంగా నేచర్ పరంగా సహజ సిద్ధమైన ప్రాంతాలు ఏవైతే ఉంటే యునెస్కోలో గుర్తింపు పొందాయంటే చూడండి. సుందర్బన్స్ నేషనల్ పార్క్ 1987లో వెస్ట్ బెంగాల్ గుర్తింపు పొందింది. అండ్ వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమలు, ప్రతిసారి కూడా ఏదో ఒక కొత్త స్పీసీస్ కొత్త జీవులు బయటపడతా ఉంటాయి. 2012 కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్. మనకి ఏదైతే ఉంటుందో వెస్ట్ కోస్ట్ ప్రాంతం ఉంటుంది ఆ ప్రాంతం. నందాదేవి అండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఏదైతే 1988 ఉత్తరాఖండ్ లో ఉంది ప్రస్తుతం, ఓకేనా. మానాస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం 1985 అస్సాం. అండ్ గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ 2014 హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ కియోల్దియో నేషనల్ పార్క్ 1985 రాజస్థాన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాజీరంగా ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలకు ఆవాసం 1985 అస్సాం. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిక్స్డ్ హెరిటేజ్ సైట్, అటు కల్చర్ కానీ నేచర్ కానివ్వండి మిక్స్డ్ గా ఉండేది. సో ఇక్కడ మనకు కాంచన్గంగా నేషనల్ పార్క్ 2016లో యునెస్కో గుర్తించింది వరల్డ్ హెరిటేజ్ సైట్ గా సిక్కింలో ఉంటుంది. సో యునెస్కోకి సంబంధించి మీకు వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏవైతే ఉంటే డైరెక్ట్ గా పేరు ఇయర్ ఇది చెప్పాను. దీని యొక్క చరిత్ర ఒకవేళ వీటికి సంబంధించి ఫతేపూర్ సిక్రీ ఇటువంటివి ఉంటాయి కదా, కుతుబ్ మినార్ ఇటువంటివి, రెడ్ ఫోర్ట్ ఇటువంటి, హోయసాల ఇటువంటివి ఏవైతే ఉంటే మీకు ఇక్కడ మెన్షన్ చేసిన పేర్లను హిస్టరీతో లింక్ చేసుకొని చూడండి. హిస్టరీలో దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఏ రాజవంశీయులు ప్రారంభించారు, ఏ రాజవంశీయుల కాలంలో పూర్తయింది, ఇటువంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో ఇలా కాన్సెప్ట్ మీరంతా కూడా సబ్జెక్టులో నేర్చుకుంటారు. కాంటెంపరీ ఇష్యూస్ అంతా కూడా కరెంట్ అఫైర్స్ లో నేర్చుకుంటారు. సో గుర్తుంచుకోండి, ఇందులో మీకు 3 జాబితాల గురించి చెప్పాను. ఫస్ట్ వచ్చేసేసి మనము క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ కోజికోడ్ అండ్ గ్వాలియర్ November 1, 2023 రోజు గుర్తింపు ఉంది. నెక్స్ట్ వచ్చేసి దుర్గా పూజతో ప్రారంభించి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలోని 14 గురించి చెప్పాను, 14 పేర్లు చెప్పాను, ఏ సంవత్సరం చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ బై యునెస్కో భారతదేశం మొత్తం 42 గురించి, ప్రాంతము సంవత్సరం ఏ సంవత్సరంలో గుర్తింపు ఉందో చెప్పాను. డైరెక్ట్ మీకు క్విక్ రివిజన్ లో భాగంగా ఇది యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో యునెస్కోకి సంబంధించి వీటిల్లో నుండి ఏదో ఒక ప్రశ్న వస్తుంది.
ఓకేనా? మన CA360 కోర్స్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వారికి ఇలా యునెస్కోకి సంబంధించి ఇంకో కొన్ని టాపిక్స్ ఉన్నాయి. వాటిని మళ్ళీ నేను ఇంకొక స్పెషల్ వీడియోని మన యాప్లో అప్లోడ్ చేస్తాను. ఇక యునెస్కో గురించి ఒక్క బిట్ కూడా మనకు వెళ్ళదు. అండ్ మన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో మన యాప్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మీరు ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్, మన యూట్యూబ్ ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ కమ్యూనిటీలో కూడా దీనికి సంబంధించిన లింక్ ఉంటుంది. లింక్ ద్వారా మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే మీకు రెగ్యులర్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ November 1 మనకి 2 ప్రాంతాలను నన్ను యునెస్కోకి సంబంధించి అవి గుర్తింపు పొందగానే మినిట్ టు మినిట్ కరెంట్ అఫైర్స్ బ్రేకింగ్ ఛానల్ అన్నట్టు ఇది. మీకు డైరెక్ట్ అలర్ట్ అవుతారు. జస్ట్ మీరు వాట్సాప్ ఓపెన్ చేయగానే ఎంతో కొంత నాలెడ్జ్ ఇవ్వాలి మీకు అనే ఉద్దేశంతో మీకు ఈ వాట్సాప్ ఛానల్ కూడా స్టార్ట్ చేశారు. మన యాప్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఆ వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. ఓకేనా? మరొక స్పెషల్ వీడియోతో మన యాప్లో ఇంకొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.